జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి మాతా శిశు కేంద్రంలో ఇటు నర్సులతో పాటు అలాగే నర్సింగ్ సూపరింటెండెంట్ మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఇప్పటికే ఆ నర్సింగ్ సూపరింటెండెంట్ జిల్లా కలెక్టర్కు ఇందులో పనిచేస్తున్నటువంటి నర్సులంతా కూడా ఇబ్బందులు పెడుతున్నారు, మద్యం సేవించి ఆందోళన చేస్తున్నారంటూ ఇప్పటికే ఫిర్యాదు చేసింది. ఓ సందర్భంలో తనపై దుర్భాషలాడాలని కూడా ఇటు కలెక్టర్కు ఫిర్యాదు చేయగా నర్సులంతా కూడా ఇవాళ సూపరింటెండెంట్గా ఫిర్యాదు చేశారు. తమపైన దుర్భాషలాడుతుంది, ఇష్టానుసారం వ్యవహరిస్తోంది, ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ఇటు వీళ్ళు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇద్దరి పరస్పర ఫిర్యాదు కొనసాగుతుండగా అసలు మాతా శిశు కేంద్రంలో గర్భిణులకు ట్రీట్మెంట్ అందించాల్సినటువంటి నేపథ్యంలో ఈ నర్సుల ఈ గొడవ మధ్య పూర్తి స్థాయిలో అయితే వైద్యము కాస్త నెమ్మదిస్తోంది. దీంతో వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్తో పాటు స్థానిక ఉన్నతాధికారులు చొరవ తీసుకొని అసలు దీనికి కారణమేంటో చూడాలని కూడా స్థానికులు అయితే కోరుతున్నారు. మొత్తంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది మాతా శిశు కేంద్రం కాబట్టి అందులో గర్భిణులకు న్యాయం చేయాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అయితే ప్రజలైతే కోరుతున్నారు. మరొక వార్త, ఆర్టీసీ బస్సులో నాగుపాము కలకలం రేపుతుంది. ఇవాళ ఉదయం కరీంనగర్ నుంచి జగిత్యాల వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు జగిత్యాల సమీపానికి చేరుకుంటుండగానే అందులో ఒక్కసారిగా అతిపెద్ద నాగుపాము ప్రత్యక్షమైంది. అయితే ఆర్టీసీ డ్రైవర్ బస్సును అక్కడే ఆపి పామును బయటకు పంపించేటువంటి ప్రయత్నం చేయగా అప్పటికే పాము చూసినటువంటి బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా అక్కడి నుంచి బస్సులోంచి పరుగులెత్తారు. దీంతో అయితే గమనించినటువంటి స్థానిక యువకులు వెంటనే ఆ పామునైతే చంపివేశారు. అయితే ఒక్కసారిగా ఊహించని పరిణామానికి విస్తుపోయినటువంటి ప్రయాణికులు పరిగెత్తడము, అలాగే ఈ బస్సు డ్రైవర్ కూడా ఇటు సడన్గా ఆపి చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినప్పటికీ కూడా ఈ క్రమంలో ఒక అరగంట పాటు అయితే ట్రాఫిక్ జామ్ అయింది.